హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఏదైతే ఫుల్ వీడియో అనమాట. బలకంపల్లి ఎల్లమ్మ తల్లిది. ఈ వాన పడుతుంది, గుడికి అయితే తీసుకున్నా లైన్ నిలబడి అనమాట. చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. చూడండి, జాలి పెట్టి వీడియో క్లారిటీ వస్తుంది. జాలీలోకి వీడియోలు తీస్తున్నా. చూడండి, డెకరేషన్ అయితే చాలా బాగుంది. లైటింగ్స్, వాన పడ్డది. వాన పడ్డా కూడా జనాలు అయితే బాగా మంది వస్తారు. ఎందుకంటే ఇయర్లీ వన్స్ వస్తుంది కాబట్టి. వందలాది మంది, వేలాది మందిలో లైన్ లో చూడండి. వాన బాగా పడుతుంది. ఓకేనా, నేను ఎటైనా వెళ్దాం అనుకున్నా కానీ ఇయర్లీ వన్స్ వస్తాను. వచ్చిన చూడండి, బోనాలమ్మ మటుకు వెళ్తారు. ఓకేనా, చూడండి, జాలీలోకి వెళ్ళి వీడియో తీస్తున్నా. ఏం చేద్దాం, ఎందుకంటే వీడియో క్లారిటీ వస్తలే కదా. ఓకేనా, ఇదైతే వినాయకుడు అనుకుంటే అమ్మవారి డెకరేషన్ ఎంత బాగా చేసారు. ఓకేనా, చూడండి, డెకరేషన్ చాలా అంటే చాలా బాగుంది. ఈ వాన పడ్డా కూడా పబ్లిక్ అయితే బాగా మంది వస్తారు అనమాట. ఓకేనా, చూడండి, నేను 3 hours పట్టిన దర్శనానికి. నాకైతే 3 hours పట్టింది. చూడండి ఎంతమంది ఉన్నారు నా వెనకాల వీళ్ళు. ఓకేనా, చూడండి, అమ్మవారి డెకరేషన్ అంబిషన్ చాలా బాగుంది. నాకు దెబ్బ తాకి నేను కూడా వచ్చిన అనమాట. చూడండి, మేము మీ లైన్ అయితే గోడ దుంకెళ్తుర్రు, అంటే అది పూలు దుంకెళ్తుర్రు అనమాట ఇద్దరు. చూడండి, వైట్ అని ఇంకొని కూడా చూడండి, బ్లాక్ అని కూడా గోడ దుంకెళ్తారు అనమాట. ఓకేనా, చూడండి, ఇంతమంది ఉన్నారు లైన్ లో. ఓకేనా, లోపలికి వెళ్ళండి. 3 hours ఓపిక ఉండాలన్నమాట. నార్మల్ టైంలో ఈజీ అయిపోతుంది. నేను ఉట్టప్పుడు ఈజీ అయిపోతుంది. బోనాలప్పుడు 3 hours పడుతుంది. ఓకేనా, ఇంతమంది ఉన్నారు వెనకాల. చాలా అంటే చాలా మంది ఉన్నారు. డెకరేషన్స్, లైట్స్ అవన్నీ చాలా చూడడానికి బాగుంది అనమాట. మీరు కూడా రాకుండా తప్పగా చూడండి. వీరైతే వేషాలు వేస్తున్నారు కదా, వేరే వేరే వేషాలు వాళ్ళు వచ్చారు అందరూ. వీళ్ళు మూట నిలిచిన బ్యాంగ్ కొట్టినప్పుడు కొట్టేటోళ్ళు. కళ్యాణం అయితే అయిపోయింది. మార్నింగ్ అయితే 6 hours అనమాట. ఇప్పుడు ఇంకా తొందర అయిపోయింది. ఒక లోపలికి వెళ్ళిన అమ్మవారు అనమాట. లోపలికి వెళ్ళిన అనమాట. చూడండి, త్రిశూలం, అందరూ బాగా మంది ఉన్నారు. వీళ్ళు అయితే ఫ్రీ దర్శనం అనమాట. ఓకేనా, చాలా అంటే చాలా మా పబ్లిక్ ఉన్నారు. దర్శనం అయిపోయింది. బయటికి వెళ్తున్నా. ఓకేనా, బయటికి వెళ్తున్నా. ఓకేనా, 20 రూపాయలు లేకుంటే వేరే అంతా గూగుల్ పే చేయించుకొని 20 రూపాయలు తీసుకున్న ప్రసాదం 20 రూపీస్ ఇచ్చి. ఓకేనా, 20 రూపీస్ లడ్డు తీసుకున్న, అయిపోయింది. లడ్డు తీసుకున్న తర్వాత కళ్యాణం కూడా అక్కడ గూగుల్ పే చేసిన 30 రూపాయలు ఇస్తే అమ్మవారి బియ్యం అవి ఇచ్చారు. ఇది ఇక్కడ కొబ్బరికాయ కొట్టిస్తాను అన్నమాట. ఓకేనా, గొడుగు ఓపెన్ చేసి మళ్ళీ ఒక పువ్వు దండ తీసుకున్న 60 రూపాయలకు. రూమ్కి వచ్చి పూజ చేసిన. ఓకేనా, ఎందుకంటే రూమ్ లో కూడా అమ్మవారి తల్లి ఉంది కదా. దీపం పెట్టి పూజ చేసిన నార్మల్ గా మా రూమ్ లో అనమాట. ఓకేనా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.